అసలు డిజిటల్ ఇండియా అన్న మాట 2002లో ఎవరి కలలో కూడా రాని విషయం. అలాంటిది 2002లోనే డిజిటల్ ఇండియా అని చెప్పి అబ్దుల్ కలాం గారికి మీరు సూచించారట ఈ విషయం. అసలు ఎలా సాధ్యమైంది? ఇప్పుడైతే అందరికి ఏ కూరగాయల దగ్గరికి వెళ్ళినా ఎవరు చేసినా సరే చిల్లర విషయం ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అందరి దగ్గర చక్కగా అవి స్కాన్ చేసేవి ఉన్నాయి, స్కానర్స్ ఉన్నాయి, అందరూ డబ్బులు ఇచ్చేసుకుంటున్నాం. సో డిజిటల్ ఇండియా ఇప్పుడు ఇంత స్థాయికి రావడానికి కారణం 2002లో మీరు వేసిన విత్తనం అని అబ్దుల్ కలాం గారికి పైగా ఈ సలహా సూచించారు అని చాలా తక్కువ మందికి తెలుసు. దీని గురించి మా ప్రేక్షకులకు చెప్తారు. అంటే నేను మీకు చెప్పాను కదండి, ఇండియా నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అవ్వాలనేది నా ప్యాషన్ అండి. సో అట్లా ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయనేది ఆలోచించాను. ఎందుకంటే రెడ్ టైపిజం అనేది మనల్ని చాలా పట్టిపీడిచ్చింది అనమాట. దాదాపు 5 దశాబ్దాలు ఇండియా నలిగిపోయింది రెడ్ టైపిజంతో. గవర్నమెంట్ ఆఫీసుల్లో నెలల తరబడి పనులు కాకుండా ఈ పీపుల్ సిస్టమ్ రన్ చేస్తున్నారు ఇక్కడ. సిస్టమ్ షుడ్ రన్ ద పీపుల్, అదే సొల్యూషన్. అట్లా ఆ థాట్ ప్రాసెస్ నుంచి పుట్టిందే డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియాలో ఏమైతుందంటే మొత్తం అన్ని మనం ఆన్లైన్ తీసుకొచ్చినప్పుడు ఏమైతుందంటే అకౌంటబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, సిస్టమ్ లో స్పీడ్ వస్తుంది. ఇప్పుడు ఇదివరకు మనం బ్యాంక్ అప్లికేషన్ అన్ని చేత్తో ఫిల్ చేసి ఇచ్చేవాళ్ళం. ఈ రోజు డిజిటల్ ఇండియా ఇప్పుడు ఏమన్నా వాళ్ళు టక్ వాళ్ళే ఇంటికి వచ్చి అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ వేసిన 24 hours లో మేము ఇస్తున్నామని. సో అక్కడ ఆ అకౌంటబిలిటీ ఇదివరకు లేదు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేడికి అది చాలా కష్టంకి ఆ లీడర్షిప్ లో హైరార్కీలోకి వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని చాలా సంవత్సరాలు ఆలోచించినాక నాకు వచ్చిన ఐడియా డిజిటల్ ఇండియా అనమాట. అప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లన్నీ డిజిటల్ కనెక్ట్ చేయండి, ఆన్లైన్ టెండర్స్కి వెళ్ళండి. అప్పుడు ఆ గ్లోబల్ స్టాండర్డ్స్, గ్లోబల్ ఎకానమీస్ తో పాటు మనం కూడా, ఎందుకంటే ఎన్నో వేల లక్షల కోట్ల ప్రజాధనం వృధం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకపోవడం వల్ల. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కోసం ఒక ఎంటర్ప్రినర్, నాకు తెలిసిన ఎంటర్ప్రినర్స్ సంవత్సరాలు వాళ్ళ పర్మిషన్ కోసం తిరిగి వేస్ట్ చేసుకుంటున్నారు ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ. ఎందుకంటే దానికి డిజిటల్ గా అయితే ఏమైతుందంటే మీరు సబ్మిట్ చేసినాక ఆన్లైన్ లో దిస్ ఇస్ పెండింగ్ అనేది మనం చూపిస్తున్నాం. సో అందుకని అప్పట్లోనే మొత్తం ఈ డిజిటల్ ఇండియా అనేది అన్ని డిపార్ట్మెంట్లు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్ని టెండరింగ్ తో సహా డిజిటల్ చేస్తే ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ వస్తుందని 20 సంవత్సరాల ముందే నేను ఊహించి దాన్ని చేసిన జరిగింది. సూపర్ డూపర్ హిట్. ఈ రోజున పళ్ళు అమ్ముకునేవాడి దగ్గర నుంచి ఆఖరికి చెగోడీలు అమ్ముకునేవాడు కూడా ఒక యూపీఐతో వెళ్తున్నాడు అంటే ఆ డిజిటల్ ఇండియా రివల్యూషన్ ని నేను ఆ రోజు క్రియేట్ చేసిన. రెండోది ఆ డిజిటల్ ఇండియాలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఆ బ్యాంకింగ్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియాలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చాలా డిలే అనమాట. బ్యాంకింగ్ ఫ్రమ్ హోమ్ అనే థియరీ అసలు మీరు 2008 నుంచే తీసుకొచ్చారు. ఇది కూడా అప్పట్లో ఇట్స్ ఎ డ్రీమ్. 2008లో బ్యాంకింగ్ ఫ్రమ్ హోమ్ అనేది అసలు ఎవరు ఊహించలేదు. ఇది ఎలా సాధ్యమైంది? అంటే నేను డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి పర్మనెంట్ సొల్యూషన్ చేయడం నాకు అలవాటు అనమాట. అప్పట్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ కస్టమర్ గా ఉండేవాడిని. ఫారిన్ నుంచి వచ్చినప్పుడల్లా ఏదైనా చిన్న బ్యాంకింగ్ పని అవ్వాలంటే పొద్దున్నే సాయంత్రం వరకు నాకు దొరికే అతి కొద్ది రోజుల లీవ్ లో మొత్తము ఆ బ్యాంకుల చుట్టూ తిరగడమే 50% టైం అయిపోయింది అనమాట. సో అప్పుడు నేను దీనికి ఏదైనా సొల్యూషన్ చేయాలి అంటే అక్కడ ఏమైంది, ఆ బ్యాంక్ లో ఉండేది లిమిటెడ్ టీం ఉంటారు, కొన్ని వందల వేల మంది బ్యాంక్ వచ్చేస్తున్నారు. దీన్ని ఎట్లా స్టాప్ చేయాలి అని ఆలోచించినప్పుడు వచ్చిన ఆలోచన బ్యాంకింగ్ ఫ్రమ్ హోమ్. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఐడియా కి ఇంట్లో కూర్చొని మొబైల్లో బ్యాంక్ వెళ్ళకుండా చేసే ఒక విధానాన్ని మనం ఎందుకు ట్రై చేయకూడదు. ప్రతి దానికి అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రతిదీ బ్యాంక్ ఎందుకు వెళ్ళాలి. ఇప్పుడు దానివల్ల 2 ఉపయోగాలు చెప్పిన వాళ్ళకి ఏంటంటే, మీరు 1000 కోట్లు టెక్నాలజీ మీద స్పెండ్ చేస్తున్నారంటే 10,000 కోట్లు మీరు ఓవర్ హెడ్స్ మీద సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్టాఫ్ మీద ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ ఉన్న దానికి మాత్రం వాళ్ళు బ్యాంక్ వస్తారు, మిగతా అన్ని వాళ్ళు ఆన్లైన్ లో చేసుకుంటారు. కాబట్టి సో మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి బ్యాంక్ కింద మీరు ఎదిగే అవకాశాలు ఉంటాయి. దాదాపు 10 years నేను మెంటర్ చేయడం జరిగింది. కొన్ని వందల ఈమెయిల్స్, అప్రిషియేషన్ మెయిల్స్ నాకు ఐసిఐసిఐ టాప్ మేనేజ్మెంట్ కూడా రావడం జరిగింది. ఐసిఐసిఐ ట్రెండ్ సెటర్ అయింది. ఆ బ్యాంకింగ్ రెవల్యూషన్ చూసి మిగతా బ్యాంక్స్ అని ఇదే సిస్టమ్ ఫాలో అవడం జరిగింది. మీరు ఒకసారి ఊహించుకోండి, బ్యాంకింగ్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఈ రోజు మెట్రో ఉన్న ఇంత ట్రాఫిక్ చచ్చిపోతున్నానికి గంటలు. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ చేయడం ద్వారా ఎన్ని లక్షల వెహికల్స్ నేను రోడ్డు మీద రాకుండా అవాయిడ్ చేశాను అనేది ఒకసారి థింక్ చేయండి.
ఎన్ని లక్షల కోట్ల ఫ్యూయల్ గవర్నమెంట్ కి భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయుల నుంచి మనకు ఆదా అవుతుంది. ఒకసారి లెక్కేయండి ఎంత ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్ అవుతున్నాయి. ఈ రోజు ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి నిమిషాల్లో సెకండ్స్ లో ఆన్లైన్ లో యూపీఐ, ఇప్పుడు ఈ రోజు రూపీ, ఆ వచ్చిన కాన్సెప్ట్ స్కేల్ అవుతా వచ్చింది. బట్ మెయిన్ బేస్ ఎవరు క్రియేట్ చేశారు, ఫౌండేషన్ ఎవరు క్రియేట్ చేశారు? ఆ బ్యాంకింగ్ ఫ్రమ్ హోమ్ అనేది ఐడియా నేను ఇవ్వడం వల్ల ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. వ్యామ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ 2022 మొట్టమొదటిసారి భారతదేశంలో జరిగింది. అది కూడా సో దాని గురించి అసలు అది ఎలాగా ఆలోచన ఎలా వచ్చింది, దాని లక్ష్యాలు ఏంటి చెప్పండి సార్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వ్యామ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ 2022 గ్లోబల్ కన్వెన్షన్ మేము చేసామండి. 12,000 పైగా డెలిగేట్స్ 50 కంట్రీస్ నుంచి అటెండ్ అవ్వడం జరిగింది, కవరింగ్ డిఫరెంట్ కాంటినెంట్స్. ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి తీసుకురావడం అనేది మన ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఆ సమిట్ లో కూడా వాళ్ళని అడ్రస్ చేసింది ఏంటంటే మీరు మీ దేశాల్లో పెట్టుబడులు పెట్టకుండా మీరున్న దేశాల్లో ఆ పెట్టుబడులని మీరు ఇండియాకి, ఏపీకి, తెలంగాణకి తీసుకోవాలండి. మీ నెట్వర్క్ లో ఉన్న ఇన్వెస్టర్లను కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఇండియాని, ఆంధ్ర, తెలంగాణని మీరు రికమెండ్ చేయండి అని స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. అది దాదాపు 100 దేశాలలో లైవ్ కూడా వెళ్ళడం జరిగింది. అదొక ప్రపంచ రికార్డ్ కింద కూడా వాళ్ళు గుర్తించారు, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.